హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎం టీవీ డిజిటల్. ఉన్నత విద్య కోసం కావచ్చు, అలాగే ఉపాధి కోసం కావచ్చు, అలాగే అక్కడ కొన్ని సర్వీసెస్ ఇవ్వడానికి కావచ్చు, భారతీయులు విదేశాల్లో స్థిరపడి ఎప్పటి నుంచో అంటే దాదాపుగా కొన్ని వందల ఏళ్ల నుంచి కూడా విదేశాలకు వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ తరువాత కాలంలో కూడా ఉన్నత విద్య కోసం, ఉపాధి కోసం ఇలా మనం అనుకున్నట్టుగా చాలామంది విదేశాలకు వెళ్తూ ఉన్నారు. అయితే ఎవరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఎక్కువగా అందరూ కలలుగనేది కోరుకునేది మాత్రం యూఎస్ఏ వెళ్ళాలని. అదే అమెరికాలో వెళ్ళాలి, అమెరికాలో చదువుకోవాలి, అమెరికాలోనే చేస్తూ ఉద్యోగం చేయాలి అనుకునే యువత కూడా నేటికి లేకపోలేదంటే నమ్మలేం. ఇలా అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ చదువు కోసం వెళ్ళి ఆ తర్వాత ఉద్యోగం సంపాదించుకుని ఆ తర్వాత ఫ్యామిలీని ఇలా అమెరికాలో స్థిరపడినటువంటి భారతీయులు చాలామంది ఉన్నారు. కేవలం అమెరికాలోనే కాదు, విదేశాలలో సైతం భారతీయులు ఎక్కడ వెతికినా ఉంటారు. అలాగే మిగతా దేశానికి చెందిన వాళ్ళు కూడా మన దేశానికి వచ్చి కూడా ఉంటూ ఉంటారు. ఇక ఉన్నత చదువుల కోసం కావచ్చు, మనం ఇంతకు ముందు అనుకున్నట్టు ఉపాధి కోసం కావచ్చు, భారత్ నుంచి విదేశాలకు వలసలు ప్రతి ఏటా కూడా చాలా భారీగానే జరుగుతున్నాయి. అబ్రాడ్ వెళ్ళి ఒక మంచి కంపెనీలో జాబ్ చేస్తే లక్షల్లో సంపాదించవచ్చనే లక్ష్యంతో వేల మంది విదేశాల బాట పడుతూ ఉంటారు. అయితే 2023 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం పొందిన గణాంకాలను యుఎస్ సిటిజన్షిప్ అండ్ మైగ్రేషన్ సర్వీసెస్ USCIS అంటారు, దీన్ని విడుదల చేయడం జరిగింది. దీని లెక్క ప్రకారం చూస్తే అమెరికాలో ఉన్న విదేశీయుల్లో ఇండియన్స్ 2వ స్థానంలో ఉన్నారు. 2023 సెప్టెంబర్ 30 నాటికి ఆ దేశ ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయిపోయింది. ఇక గత సంవత్సరంలో 59,000 మంది ఇండియన్స్ యుఎస్ వీసా పొందారట. అమెరికాలో సెటిల్ అయినటువంటి వాళ్ళలో చూస్తే అత్యధికంగా మెక్సికో నుంచి 12.7% అంటే 1.1 లక్షల మంది ఉంటారు. 6.7% మందితో సెకండ్ ప్లేస్లో భారతీయులు ఉంటారు. మెక్సికన్లు ఎందుకని అంత ఎక్కువ మంది అక్కడ ఉంటారు అంటే అది ఒక బోర్డర్ పక్కనే ఉండేది కాబట్టి మెక్సికన్ ఎక్కువగా వలస వస్తూ ఉంటారు, ఉద్యోగాలు కానీ చదువు కోసం కానీ ఇలా. ఇక ఆ తర్వాత స్థానంలో ఎవరున్నారంటే అంటే 2వ స్థానంలో భారత్ ఉంది. ఆ తర్వాత స్థానంలో ఫిలిప్పీన్స్ వాళ్ళు ఉన్నారు. 44,800 మంది దేశస్తులు 3వ స్థానంలో ఉన్నారు. ఇక 4వ స్థానంలో డొమినికన్ రిపబ్లిక్, 5వ స్థానంలో క్యూబా కంట్రీస్ ఉన్నాయి. ఈ 5 దేశాల జనాభానే దాదాపు 32% మంది 2023లో అమెరికా సిటిజన్షిప్ పొందినట్లుగా కూడా సమాచారం అందుతూ ఉంది. అలాగే యుఎస్ ఇమిగ్రేషన్ శాఖ ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచింది, రిలీజ్ చేసింది. మొత్తానికి ఏటికేడు ముఖ్యంగా ఉద్యోగాల సంగతి పక్కన పెడితే చదువు కోసం అంటే ఎంఎస్ చేయడానికి యుఎస్ వెళ్ళడం లేదా ఫర్దర్ ప్రొఫెషనల్ కోర్సులు చేయడానికి వెళ్ళే వాళ్ళతో యుఎస్కి అయితే మాత్రం భారతీయుల సంఖ్య ఏటేటా పెరుగుతూనే వస్తోంది. దాని ప్రకారమే 2023లో ఈ గణాంకాలు కూడా ఈ విషయాలు తెలియజేస్తున్నాయి.